చివరి సవారీ. మధ్యరాత్రి. ఒక యువకుడు తన బైక్తో అరణ్యంలో ఉన్న నిర్జన రహదారిపై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఇంధనం అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ కనిపించదు. ఆ సమయంలో రహదారి చివరన తెల్ల చీర కప్పుకున్న ఒక మహిళ నిలబడి కనిపించింది. ఆమె చేతిలో దీపం ఉంది. యువకుడికి కొంచెం ఊరట కలిగింది. ఇంకా ఎవరో ఉన్నారే అని అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క, ఇక్కడ బైక్ దొరికేలా ఏమైనా గ్రామం ఉందా అని అడిగాడు. ఆమె నిశ్శబ్దంగా తన చేత్తో రోడ్డుని చూపించింది. యువకుడు నడుస్తూ పోతే వెనక ఆమె అడుగుల శబ్దం కూడా వినిపించసాగింది. ఒక్కసారిగా ఆ అడుగుల శబ్దం చాలా వేగంగా పెరిగింది. అతను తిరిగి చూసేసరికి ఆ మహిళ ముఖం కనిపించలేదు. కానీ ఆమె కళ్ళు మాత్రమే గాల్లో తేలుతూ నేరుగా తనను గట్టిగా చూస్తున్నాయి. భయంతో యువకుడు పరిగెత్తాడు. చాలా దూరం వెళ్ళాక చివరికి ఒక జీప్ కనపడింది. ఊపిరి పీల్చుతూ దాని దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని వేడుకొన్నాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, వెనక ఆ భూతం ఉంది అని. డ్రైవర్ నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాడు. ఆ డ్రైవర్ ముఖం అదే తెల్ల చీర కప్పుకున్న మహిళది. తర్వాత యువకుడి కేక ఆ అరణ్యంలో నిన్నటికే మార్మోగుతూనే ఉంది.